హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. తెలుగు భాష నేర్చుకుందాం. వీడియోలని ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. వీడియోలు కనుక మీకు నచ్చినట్లయితే కామెంట్ చేయండి, లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మీ స్పందనే మాకు ప్రోత్సాహం. ఇక జ, ట, డ అక్షరాలతో మొదలయ్యే సరళ పదాలు నేర్చుకుందాం. జత. ఏవైనా రెండు వస్తువులు కనుక కలిసి ఉంటే జత అంటాం. జత అరటి పండ్లు, జత యాపిల్ పండ్లు, జత చెప్పులు, జత దుస్తులు, ఈ విధంగా అన్నమాట. జత. జలజ. నీటిలో పూసే తామర, కలువ, పుష్పాలు లాంటి వాటిని నీటిలో పూస్తాయి కనుక జలజ అని పిలుస్తూ ఉంటారనమాట. జలగ. పురుగులు అన్నమాట. నీటిలో ఉంటాయి, నేల మీద ఉంటాయి, రకరకాలుగా ఉంటాయి. కొన్ని జలగలైతే పట్టుకొని రక్తం పీల్చేస్తూ ఉంటాయి అన్నమాట. జంతువులు కానీ మనుషులు కానీ అట్లా కుట్టేసి రక్తం పీల్చేస్తూ ఉంటాయి. జలగ. జల. కొండల మీద నుండి నీరు జల జల శబ్దం చేస్తూ క్రిందకి ప్రవహిస్తూ ఉన్నాయి. జర. కొన్ని పాకే జంతువులు, పాకే కీటకాలు ఆకుల మీద, నేల మీద అలా ప్రాకుతూ వెళ్తూ ఉంటే జరజరమని శబ్దం చేస్తూ ఉంటుంది అన్నమాట. జరజరమని శబ్దం వస్తుంది. టప. టక్క. టప టప. టక టక. ఇవి కూడా శబ్దాలు అన్నమాట. వర్షం వచ్చేటప్పుడు వినండి, ఒక్క చినుకు నేల మీద పడితే టప్మని శబ్దం వస్తుంది. ఏదైనా వస్తువు మీద పడితే టక్మని శబ్దం వస్తుంది. అవే చినుకులు వేగంగా పడినాయనుకోండి, టక్ టక్ టప్ టప్ అమ్మంటూ శబ్దం వస్తూ ఉంటుంది. వస్తువులు మ్రోగించిన టప్ టప, టక టక ఇట్లాంటి శబ్దాలు వస్తాయన్నమాట. డబా. రేకు డబ్బా లాంటివి మ్రోగిస్తే డబామని శబ్దం వస్తుంది. నీరు డబ్బాల మీద పడ్డా కూడా డబామని శబ్దం వస్తుంది. జత. జలజ. జలగ. జల. జర. టక. టప. టక టక. టప టప. డమ. సరళ పదాలన్నీ చక్కగా నేర్చేసుకోండి. తరువాతి పాఠంలో త, ద, న అక్షరాలతో మొదలయ్యే సరళ పదాలు నేర్చుకుందాం. ఈ వీడియోలు చూసిన వారందరూ లైక్ చేయండి. పిల్లలకు, పెద్దలకు, భాష రాని వారికి ఉపయోగకరంగా ఉన్నాయా లేదా మీ అమూల్యమైన సలహాలను కామెంట్ రూపంలో తెలియచేయండి. అందరికీ షేర్ చేయండి. ధన్యవాదములు.